మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, చాదస్త మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడు. ప్రస్తుతం వైసీపీకి ఇది కరెక్ట్గా సరిపోయింది. 2019లో 151 సీట్లతో గెలిచిన తర్వాత 2024 ఎలక్షన్స్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. అసలు 151 ఎక్కడ, 11 ఎక్కడ? దీని మీద ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా? ఎందుకు ఆ స్థాయిలోకి మనం దిగజారిపోయామనేటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాలి అని ఎవరైనా చెప్తే, మీరు మా మీద అక్కుస్తోటి మీరు మేమంటే పడక మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి వితండవాదం చేస్తున్న వాళ్ళు వైసీపీలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో తేవటంలో అప్పట్లో కీలక పాత్ర, ఒక రకంగా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళలో మన కాట్రే నాగరాజు కూడా ఉన్నాడు. అదే నాగరాజు ఈరోజు వైసీపీ మంచి కోరి అడిగితే దానికి మన తొర్రిపల్ల నాని బాబు ఏం సమాధానం చెప్పాడో ఒకసారి చూస్తేనే అర్థమైద్ది. వైసీపీ వాళ్ళు తమ పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే అది నమ్మాలి తప్పనిచ్చి దాన్ని ప్రశ్నించకూడదు అనే పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి చూడండి అసలు అతను ఏం అడుగుతున్నాడు, ఈ మన పేరుని నాని ఏం సమాధానం చెప్తున్నాడు, రెండింటికి పొంతం లేని సమాధానం చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇక జన్మలో వైసీపీ ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో లేదు. 2029లో మేబీ ప్రజలు ఇచ్చే తీర్పుతోటైనా ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలోకి వస్తేమో చూడాలి. సరే ఒకసారి చూడండి. అధికారంలోకి రావాలి అంటే గతంలో చేసిన మన తప్పులు ఏంటివి, మనం ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వదిలిపెట్టి కూటమి పై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది అన్న ఒక ధోరణిలో మీరు ముందుకు పోతున్నారంటే ఏమంటారు? నేనేమంటానంటే, మీకు మా మీద చిన్న చూపు, మేమంటే కడుపు మంట ఉండి ఇట్లా మాడుతున్నారు. కానీ 164 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 175లో అరే మాకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయండిరా, మాకు మా సంక్షేమం గురించి, మా పిల్లల చదువు గురించి, మా ఆరోగ్యం గురించి గొప్ప పరిపాలన అందించండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని చెప్పని ప్రజలు అధికారం ఇస్తే, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న ఎట్ట జైల్లో వేస్తా అంటే వాళ్ళ గురించి మీకు తేడా కనపడతలా, వాళ్ళ తప్పులు కనపడతలా. మేమంటే మా తప్పులు సరి చేసుకోకపోతాం ఏంటి? మా తప్పులు ఏం చేసి నువ్వు పలానా తప్పు చేసావు, ఇది సరి చేసుకోలేదు, ఈ రోజు కూడా ఒక మాట చెప్పండి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయామంటే ఎంత ఘోర తప్పిదమైనటువంటి పరిపాలన చేస్తే మన 11 సీట్లు వచ్చాయి. ఒకటి ఫస్ట్ ఆయన ఏదో వచ్చాడు, అక్కడ ఫ్యాన్ గుర్తు కోటేస్తే ఫ్యాన్ సింబల్ చూపించింది, కానీ లోపల మాత్రం అది ఓటు తెలుగుదేశం పార్టీ జరిగింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఈవీవీ ప్యాడ్లు లెక్క బ్యాట్లే తోసేసాడు, అయిపోయింది మొత్తం. 50% పబ్లిసిటీ దీన్ని చేసేయండిరా, ఎందుకంటే నెక్స్ట్ మనకి మళ్ళీ పొలిటికల్ లైఫ్ ఉంటుంది అని అనుకున్నారు తప్పనిచ్చి. ఒకసారి అసలు ఆత్మవిమర్శ చేసుకున్నారా? మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారంటే ఎన్ని తప్పిదాలు చేస్తే మీరు 11 సీట్లకు వచ్చారు? ప్రజలు ఎంత విరక్తి చెందితే మీకు 11 సీట్లు ఇచ్చారు? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారంటే మేము అవన్నీ చేసుకోము, కూటమి జెండలు జతగట్టి వచ్చాయి అందుకే మేము ఓడిపోయాం, మేము సింగిల్గా పోటీ చేస్తే గెలిచి ఉండేవాళ్ళం. ఇవన్నీ ఏంది అంటే టెంపరీ మానసికమైనటువంటి ఆనందం పొందడం కోసం వాడుకునేటువంటి ఒక ఓట్స్ అంతే. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. దాని మీద వీళ్ళు చెప్పాలి అంటున్నాడు, మేమేం తప్పు చేసాం, మేము అసలు తప్పే చేయలేం మా ప్రభుత్వంలో అంటున్నాడు. నకిలీ మద్యాన్ని తీసుకురావడం తప్పు కదా, అన్నా క్యాంటీన్లకి క్లోజ్ చేయడం తప్పు కదా, అట్లాగే ప్రజలకి అధిక విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద మోపడం తప్పు కాదా, అట్లాగే చెప్పుకుంటా పోతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పు కాదా, అట్లాగే మనకు పెద్ద ఓడబొడిచినట్టు ఇతర రాష్ట్రాలతో కాంపిటీషన్గా లోకల్ ఉద్యోగాలు లోకల్కే ఇవ్వాలని మన సిస్టమ్ తీసుకొచ్చి మన రాష్ట్ర యువతను ఇతర రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ దగ్గర చులకన చేసింది తప్పు కదా. అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటి? మొండమోపి కాన్సెప్ట్. ఎవరన్నా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తాడా? ఎట్లా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్టు? అట్లాగే మీ తప్పుల గురించి మాట్లాడుతున్నావు. నీవు సంక్షేమం అంటే పేదలకు ఇచ్చే బియ్యాన్ని గుడాల్లో నుంచి పోట్లకు తరలించి డబ్బు చేసుకొని మీ కుటుంబం బాగుపడటం కాదు సంక్షేమం అంటే. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ తిడుతున్నాను కాబట్టి గుడివాడలో క్యాసినో, లేకపోతే ఇంకా మన ఎవడో ఒక ఫ్రెండ్ చెప్పాడు, అన్న మా నాన్న లేడు కానీ మా నాన్న ఉంటే ఇంతకుముందు మాకు సంక్రాంతికి క్యాసినో ఒకటి, అట్లాగే ఇతర ఫారిన్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఆ వ్యాపారాలు కూడా చేయించాడన్న. ఒక ప్రజాప్రతినిధి, ఒక మినిస్టర్ అయినటువంటి వాడు ఇలాంటి పోరంబోకు పనులు చేస్తే వాడిని సమర్థిస్తారా? ఆన్లైన్లో గంటలు కొట్టుకుంటుంటే వాళ్ళని మీరు సమర్థిస్తారా? కనీసం పార్టీ నుంచి వివరణ కూడా తీసుకోకుండా. అలాగే నిండు శాసనసభలో
ఒక ప్రతిపక్ష భార్య సతీమణి గారి గురించి అసభ్యకరంగా మాట్లాడితే మీరు వెకిలి నవ్వులు నవ్వుతారా? ఇవన్నీ తప్పులు కాదా? ఇవన్నీ మీ మీద ఉమ్మేసి గాండ్రించి మొహం మీద చూసే తప్పులు కాదా? అసలు మీకు ఈ రోజుకి కూడా మనం 151 కౌంట్ నుంచి 11 సీట్ల మరి జెండాలుగా జతకలిచాయి. అద్భుతమైనటువంటి సంక్షేమం చేశాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. డీబీటీ ద్వారా 2,36,000 కోట్ల రూపాయల డబ్బులు మీ అకౌంట్లోకి వేసాను అన్నా కూడా ప్రజలు 11 సీట్లకి ఇచ్చారే. ఎందుకు ఇచ్చారు? అసలు ఈవీఎంలు అనేది పక్కన పెట్టేసేయండి. ఈవీఎంలు కాకుండా 2023 ఎప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి కదా. 4 ప్రాంతాలలో అంటే ఒక్కొక్క చోట 3 జిల్లాలలో 4 పట్టభద్రులు ఎమ్మెల్సీలు జరిగాయి కదా. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీలు జరిగాయి కదా. 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే 9 జిల్లాలలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించింది కదా. ఆ రోజు కూడా మీరు ప్రభుత్వ అధికారంలో ఉంది, మీరు బ్యాలెట్ బాక్స్లు వాడారు, మీరే 10వ తరగతి 8వ తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు కలిగించారు. అయినా కూడా మిమ్మల్ని ప్రజలు చీకొట్టారంటే నిజమైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేటర్ మిమ్మల్ని ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఆ రోజన్నా మీరు రియలైజ్ అయ్యారా? ఏదో విశాఖ గ్లోబల్ సమ్మిట్ 11 లక్షల కోట్లని ఎవడో ఐప్యాక్లో వాళ్ళ కోట్లు వేసి పంపించి మీరు ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా? ప్రజల్ని ఫూలిష్ చేస్తారా? ఈ రోజులకి కూడా జగన్మోహన్ రెడ్డి నేను డెవలప్మెంట్ చేశాను, రానున్న రోజుల్లో డెవలప్మెంట్ చేస్తాను, నాకు అధికారం మిమ్మల్ని అడగట్లా, కూటమి వైఫల్యం చెందితే నాకు అధికారం వచ్చింది అనేటువంటి భ్రమలో బతుకుతున్నాడు. ఇప్పుడు నాగరాజు చెప్పింది 100% నిజం. కాకపోతే వీళ్ళకున్న అలవాటు ఏంటంటే, నేను ఇంకా చెప్పాను కదా, చాదస్తో మొగుడు చెప్తే వినడు, గిలితే ఏడుస్తాడు అన్నట్టు ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అదే. ఎవరు చెప్పినా వినడు. వాళ్ళ ఆలోచన వాళ్ళదే, వాళ్ళ విధానం వాళ్ళదే, వాళ్ళ మెంటాలిటీని వాళ్ళ మైండ్ సెట్ని అసలు మార్చలేరు. అసలు మార్చే వాళ్ళైతే ఆడెవడో పిచ్చినాయలో రప్పా నరుకుతాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుకుతామంటే దాన్ని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నోటితో బలుగుతాడు. దాన్ని బలిగి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికి పోయినా రప్పా. అసలు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు మీరు. ఎవరైనా ఓట్లు ఎట్లా వేస్తారు? మేము డెవలప్మెంట్ చేస్తాం, ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయలేకపోయింది, మేము వస్తే డెవలప్మెంట్ చేస్తామని అంటే ప్రజలు ఆలోచన చేసుకొని రియలైజ్ అయ్యి ఓట్లు వేస్తారు. మేము మాకు అధికారం ఇవ్వండి, నరికి పారేస్తాం, ముక్కలుగా నరుకుతాం అంటే ఎవరైనా ఓట్లు వేస్తాడా? అంటే ఇంత కామన్ సెన్స్ కూడా లేనటువంటి అసలు మీరు బుర్ర గట్ట ఉందే, మీ బుర్ర ఏమన్నా మోకాల్లోకి వచ్చిందా? అరే ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు ఏం ఆశిస్తున్నారు? డెవలప్మెంట్ ఇది ఇవ్వలేదంట. ఏంటి మీరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బదులు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది. ఈరోజు లాస్ ఏంటి? మీకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ బెటర్మెంట్గానే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, పేరుని మీరు అందరూ కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసుకోండి. ఇందులో స్క్రాప్ ఎవరు ఉన్నాడు పక్కన పెడదామంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నేను స్క్రాప్ అనుకొని పక్కన పెట్టాడు. నీ కొడుకు నీకంటే వరస్ట్ వాడు. కాబట్టి ముందు ఈ స్క్రాప్ని పక్కకు నెట్టేసి కొద్దిగా వర్తబుల్ క్యాండిడేట్స్ని మీరు ముందుకు తీసుకొస్తే ప్రయోజనాలు ఉంటాయి. ఆత్మవిమర్శ చేసుకోలేదనుకో ఇంకా 2029లో కూడా మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనేది వాస్తవ విషయం.